హరే కృష్ణ 108 శ్లోకాల యజ్ఞంలో భాగంగా 61వ శ్లోకం అంటే 8వ అధ్యాయం 16వ శ్లోకం. ఆ బ్రహ్మభువనాలోకాః పునరావర్తినోర్జున మాముపేత్యతు కౌంతేయ పునర్జన్మన విద్యతే. ఎంత క్లియర్గా ఉందో చూడండి. దీనికి మనకి ఒక ఘంటసాల గారు పాడిన ఒక పాట ఉందండి. కృష్ణ ముకుంద మురారి అనే దాంట్లో ఒక చరణంలో వస్తుందండి. చూపితివట నీ నోటను బాపురే 14 భువన భాండముల ఆరూపముగనిన యశోదకు తాపము నశించి జన్మధన్యతగాంచెన్ అనండి. 14 భువన భాండములు అంటున్నారండి. అంటే మనము 14 లోకాలు అనుకుందాం. 14 లోకాల్లో కూడా జీవరాశులు ఎవరు ఎలాంటివి ఉన్నా పునర్జన్మ తథ్యము. పునర్జన్మ తథ్యమండి. ఆ బ్రహ్మ భువనాల్లోకా, ఎన్ని భువన భాండములున్నా, ఎన్ని లోకాలున్నా ఆ ప్రతి లోకంలో ఉన్న జీవరాశులకి నేనే అధిపతిని. నాలో మీరు ఐక్యం అయితే మీకు పునర్జన్మ ఉండదు. మీ నాలోకి వచ్చేసారు కదా, కనుక నన్నే ధ్యానం చేయండి అంటే పునరావర్తినో అర్జున. పునరావర్తి అంటే మళ్ళీ జన్మ ఉంటుంది ఖచ్చితంగా. దాన్ని దాటి ముందుకెళ్ళి పునర్జన్మ లేకుండా ఉండాలి అంటే నేనే మార్గం. నన్నే స్మరించండి, నా దగ్గరికి వచ్చే ప్రయత్నమే చేయండి అంటున్నారు. అలాగా ఇప్పుడు ఉన్న జనరేషన్కి టార్గెటెడ్గా వర్క్ చేయాలండి. నేను ఏమి సాధించాలి అనేది ఒక థిన్ లైన్ పెట్టుకున్నారు అంటే దాని మీదే ఫోకస్డ్గా ఉండాలి. ఈ మధ్య లేదు, ఇంకా నాకు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, నేను ఇంకా పేరెంట్స్కి మీ పేరెంట్స్ ఎవ్వరు మిమ్మల్ని సపోర్ట్ అడగట్లేదు. గుర్తుపెట్టుకోండి, మీరు తిరుగు లేకుండా చదువుకుంటున్నారు, విద్యని అభ్యసిస్తున్నారు. విద్య అభ్యసించడంలో మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా ముందుకు సాగిపోతున్నారు అంటే మీ పేరెంట్స్ ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేసి తీరుతారు. అది కాకుండా ఇప్పుడు ఉన్న ప్రభుత్వాలు కూడా చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి సపోర్ట్ చేస్తున్నాయండి. చాలా స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. ఇలా హెల్ప్ తీసుకోవాలి, సహాయం తీసుకోవాలి. నేను చదువులో ఉన్నతమైన స్టేజ్కి వెళ్ళిపోవాలి, అత్యుత్తమమైన చదువులు చదవాలి అనే కోరిక ఉన్న వాళ్ళకి అన్ని రంగాల్లోనూ అన్ని రకాలుగాను సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇది మర్చిపోయి ఏదో ఒకటి డిసైడ్ అయిపోతాం, ఏదో ఒకటి చదివేద్దాం, ఏదో ఒక ఉద్యోగం చేసేద్దాం, ఏదో ఒకటి అనేది పరిమితమైపోతున్నారు. ఆ పరిమితుల్లో బ్రతుకుతున్నంతసేపు కష్టాలు తప్పవు, దుఃఖ సాగరంలో కొట్టిమిట్టాడుతారు. థింక్ హై. ఏదైతే మీరు థింక్ చేశారో దాన్ని సఫలం చేసుకోవడానికి ప్రయత్నంలో భాగంగా కష్టపడండి. మీరేమి మూటలు సిమెంటు ఇసుక మొయ్యట్లేదుగా. కష్టపడడం అంటే చదువు కోసం నిరంతరం కష్టపడాలి. నిద్రాహారాలు మానేసి కష్టపడ్డ వాళ్ళు అంత పైకే వచ్చారండి. అంత ఉన్నత విద్యలు అభ్యసించాలి, అంత ఉన్నత శిఖరాలకి ఎదిగారు. మీరు కూడా విద్యార్థులారా, అలాగే ఉద్యోగస్తులారా, మీరు అన్నిటినీ పక్కన పెట్టి మీ ధర్మాన్ని మీరు నిర్వర్తిస్తే అది ప్రకృతి సిద్ధంగానే మీరు భగవంతుని సేవ చేస్తున్నట్టుగానే పరిగణిస్తారు శ్రీకృష్ణ పరమాత్మ. ఉద్యోగస్తులు వారి ఉద్యోగాన్ని తిరుగు లేకుండా ఎలాంటివి ఆశించకుండా, ప్రతిఫలం వద్దు, మీకు వచ్చే జీతం వస్తుంది. అలాగే విద్యార్థులైతే ఉన్నత శిఖరాలకి ఎదగడానికి అంత విద్యని అభ్యసించాలి. మార్కుల కోసం కాదు, చేతికొచ్చే డిగ్రీల కోసం కాదు. ఆటోమేటిక్గా మీకు జరగాల్సినవన్నీ జరుగుతాయి. ఇవన్నీ జరగాలి అంటే మనస్థిమితం కావాలి. ఆ మనస్సు స్థిమితంగా ఉండాలంటే యోగం చేసి తీరాలి. హరే కృష్ణ.